వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఇప్పుడు అకాల వర్షాల ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అర్ధరాత్రి తర్వాత నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడంతో సాధారణ జీవనం దెబ్బతింది. సికింద్రాబాద్, బషీర్బాగ్, అల్వాల్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మణికుంట వంటి ప్రాంతాల్లో తెల్లవారుజాము వరకు ఓ మోస్తరు వర్షం నమోదైంది. కొన్ని ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రాబోయే గంటల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొనసాగొచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నగర ఉత్తర పశ్చిమ భాగాల్లో వర్షపాతం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచించారు. పరిస్థితిని వివరిస్తూ వర్ష ప్రభావిత ప్రాంతాల మ్యాప్ను కూడా విడుదల చేశారు. ఇక రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు విస్తరించాయి. పలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండగా ఆయా ప్రాంతాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయానికి ఈ వర్షాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అధిక వర్షపాతం వల్ల నీట మునిగే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమని అధికారులు చెబుతున్నారు. మిరప వేసిన రైతులకు ఈ గడ్డు కాలంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రైతులు మిరపకాయ కోసి ఆరపెట్టే పనిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో వారికి ఎండ అవసరం. కానీ ఇలా వచ్చే అకాల వర్షం మిరప రైతులకు శాపంగా మారుతోంది.